ఆ అబ్బాయి తన స్నేహితురాలి ఇంట్లో బాత్రూంలో దాక్కున్నాడు. కానీ తల్లి ఆ వైపు వెళ్ళింది. భయపడిన అమ్మాయి ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. కానీ చాలా ఆలస్యమైంది. తల్లి తలుపు వైపు చూసి అడిగింది, బాత్రూంలో ఎవరు ఉన్నారు? అమ్మాయి వెంటనే చెప్పింది, నా స్నేహితురాలు స్వాతి, అమ్మా. ఇప్పుడు తల్లి చెప్పింది, ఆమెను త్వరగా బయటకు రమ్మని చెప్పు. ఆ అమ్మాయి వెంటనే నిజమైన స్వాతికి ఫోన్ చేసి పరిస్థితి అంతా చెప్పి వాయిస్ నోట్ పంపమని అడిగింది. ఆమె ఆ అబ్బాయికి వాయిస్ నోట్ పంపింది మరియు ఆ అబ్బాయి లోపల నుండి స్పీకర్లో అదే ప్లే చేశాడు. ఇప్పుడు తల్లికి లోపల స్వాతి ఉందని నమ్మకం కలిగింది. అప్పుడు ఆ అమ్మాయి నిజమైన స్వాతిని కూడా ఇంటికి పిలుస్తుంది. ఇంతలో అబ్బాయి నిశ్శబ్దంగా బాత్రూం నుండి బయటకు వచ్చి మంచం కింద దాక్కున్నాడు. అమ్మాయి బాత్రూంకి వెళ్ళినప్పుడు లోపల ఎవరూ లేరు. ఆమె భయపడింది. అతను కిందకు దూకాడా? స్వాతి చెప్పింది, మంచం కింద చూడు. అమ్మాయి మంచం తెరిచి అక్కడ దాక్కున్న ప్రియుడిని చూస్తుంది. ఇప్పుడు ముగ్గురూ బయటకు వెళ్లడానికి ఒక ప్రణాళిక వేసుకుంటారు. అబ్బాయికి ఒక ఆలోచన వస్తుంది. అతను కిటికీలోంచి పారిపోవాలని అనుకుంటాడు, కానీ ఎటు చూసి భయంతో లోపలికి తిరిగి వస్తాడు. రాత్రి అయింది. అందరూ నిద్రపోతున్నారు. అబ్బాయి నిశ్శబ్దంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎవరో బయటి నుండి తలుపు లాక్ చేశారు. అప్పుడే అమ్మాయి తాత మేల్కొంటాడు.